నమస్కారం. వెల్లాన్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శావల్యపురం విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే జీవి. జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి సాధించిన చిత్రకారుడు జస్టిస్. వినుకొండ నియోజకవర్గం శావల్యపురం గ్రామం నందు జెడ్పీ స్కూల్ నందు స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పాల్గొని విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న కిట్స్, మధ్యాహ్న భోజన పథకం తదితర పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వినుకొండలోని శివయ్య భవన్ లో జరిగిన సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశానికి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా ఆయన పాల్గొని మాట్లాడుతూ ఆగస్టు 5న జనరల్ బాడీ సమావేశాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న సిపిఐ రాష్ట్ర జిల్లా స్థాయి సమావేశాలు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుని ఉన్నాయని, ముఖ్యంగా పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టి కార్యకర్తలను, ప్రజా సంఘాలను ప్రజా ఉద్యమాల వైపు మళ్లించడానికి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధం చేయడం కోసం, నాయకత్వాన్ని కార్యోన్ముఖులను చేయడం కోసం జరుగుతున్న ఈ సమావేశాలు పార్టీకి, కార్యకర్తలకు ఎంతో ఉపయోగపడతాయని, కావున పార్టీ యంత్రాంగం మొత్తం కదిలి సమావేశాలను జయప్రదం చేయవలసిందిగా ఆయన కోరారు. వినుకొండకు చెందిన ప్రముఖ జాతీయ చిత్రకారుడు వజ్రగిరి జస్టిస్ కు అంతర్జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి భారత చిత్రకళారత్న బ్రహ్మోత్సవ్ అవార్డు తాను చిత్రీకరించిన ప్రకృతి కాంత చిత్రానికి లభించింది. కోనసీమ చిత్రకళా పరిషత్ అమలాపురం వారు ఈ నెల 30న నిర్వహించిన అంతర్జాతీయ చిత్రకళా పోటీలలో జస్టిస్ ఈ బహుమతి అందుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఇది 7వ బహుమతి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో 52 జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు సాధించిన 7వ అంతర్జాతీయ బహుమతి తన జీవిత ధ్యేయమైన ఈ బహుమతి కోసం ఎంతో కాలంగా ఎదురు చూశానని, దానికి గాను ఎంతో శ్రమించానని చెప్పారు. ఈ సందర్భంగా వినుకొండ పట్టణ రాజకీయ ప్రముఖులు, కవులు, కళాకారులు, పాస్టర్లు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, వివిధ కళా సంస్థల ప్రతినిధులు జస్టిస్ ను అభినందించారు. పట్టణంలోని 5వ వార్డు ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో సోమవారం శిక్షా సప్తాహ్ కార్యక్రమం నిర్వహించగా ఎంఈఓ జఫరుల్లా, సామాజిక కార్యకర్త, మాజీ కౌన్సిలర్ పివి సురేష్ బాబులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు అన్ని అంశాలపై విజ్ఞానం అందించడంతో పాటు సామాజిక బాధ్యతను పెంచే విధంగా ప్రభుత్వం శిక్ష సప్తాహ్ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. 7 రోజుల పాటు పాఠశాల విద్యార్థులకు వివిధ రకాల ఆటలు ఆడిపించడంతో పాటు విజ్ఞానాన్ని పెంచేలా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. పివి సురేష్ బాబు విద్యార్థులకు ఫ్రూట్స్ అందజేశారు. అచ్యుత అర్జున్ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు విద్యార్థులకు ప్లేట్లు, పెన్నులు, పెన్సిల్స్ అందజేశారు. బొల్లపల్లి మండలం మూగచింతలపాలెం గ్రామ చెరువు గత రాత్రి తీవ్రమైన కోతకి గురి అవడంతో నిండుగా ఉన్న చెరువుకి గండిపడి చెరువుకి దిగువగా ఉన్న సాగు భూముల్లోకి వెళ్తున్నాయి. ఇదే విధంగా కొనసాగితే పక్కనే ఉన్న వడ్డెంగుంట గ్రామం ముంపుకి గురయ్యే అవకాశం ఉందన్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి నష్ట నివారణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. దానివల్ల చెరువుకి నీళ్ళు వచ్చింది. చెరువుకి నీళ్ళు పెట్టాము మంచినీళ్ళకని. అయితే చెరువు మొత్తం నిండిపోయింది. చెరువు మొత్తం నిండిపోయి పెద్ద చెరువు కావుతాన వాటర్ ఎక్కువయ్యి, ఫ్లోటింగ్ ఎక్కువయ్యి ఆ చెరువు కట్ట కిందగా కొంచెం నీళ్ళు వచ్చి కట్ట కిందగా వెళ్తా చెరువు కట్ట కోతపడి తెగిపోతే గండి పడిపోయింది. ఈ గండి తక్షణమే ఎవరైనా సరే అధికారులు దాన్ని స్పందించి ఈ గండి పూర్తి. నమస్కారం అండి, మాది మూచుందరపాలెం గ్రామం. ఇప్పుడు మీరు చూస్తుంది మూచుందరపాలెం గ్రామం చెరువు అండి. ఇది రాత్రి మా చెరువు యొక్క గట్టు కోతకు గురయ్యి చెరువు ఆల్రెడీ నిండుంది. చెరువులోని వాటర్ మొత్తం వెళ్తున్నాయి. పక్కనే వడ్డంగుంట అనే గ్రామం ఉంది. ఈ సమస్య అనేది ఇప్పుడు అధికారులను ఎవరు చర్య తీసుకోకపోతే పక్కన ఉన్న వడ్డంగుంట గ్రామానికి చాలా ముప్పు ఉందండి. ముంపుకు గురే అవకాశం ఉంది. సో ఇది చాలా తీవ్రంగా కోతకి గురైంది చెరువు గట్టు అనేది. ఇది ఇంతలో ఆగదండి. చిన్నగా మొత్తం చెరువు గట్టు మొత్తం తెగే అవకాశం ఉంది. సో అధికారులు మా గ్రామ ప్రజలందరం తక్షణమే దీని మీద చర్య తీసుకుని దీనికి ఒక పరిష్కారం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నామండి. చూడండి అక్కడ వాటర్ ఎలా వెళ్తున్నాయో ఒకసారి. వాటర్ ఫ్లోటింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. మొత్తం ఎక్కడికక్కడే గోనెలు కూడా పడిపోయాయి. అది మోషంతలపాలెం గ్రామం అండి. మా గ్రామానికి సంబంధించిన ఇది చెరువు మంచినీళ్ళకి పశువులకి అన్ని
వాటర్ దాహం తీర్చుకోవడానికి అన్నిటికీ జీవాధారం, పశువులకైతే జీవాధారం అయింది మొత్తం చెరువు. ఇది వాటర్ వల్లనే పశువులన్నీ దీని మీద బతుకుతా ఉంటాయి. నీళ్లు పెట్టడం వల్ల గండిలాగా పడి చెరువు కట్టకి గండిలాగా పడి ఆ గండి నుంచి నీళ్ళన్నీ వాటర్ వెళ్ళిపోతున్నాయి. అది చిన్న చిన్నగా ఇప్పుడు చేసుకోకపోతే పెద్ద గండి పడి దీని కింద ఒడ్డెమంట అనే గ్రామం ఉంది. ఆ గ్రామం కొట్టకపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని దీన్ని తొందరగా చర్య తీసుకుని ఈ గండిని పూర్పించి దీన్ని మరమ్మతు చేపిస్తే ఒడ్డెమంట గ్రామం అనేది ఎలాంటి ముప్పు లేకుండా ఉంటుంది. ఇది అది కొనసాగుతూ ఉంటే ఒడ్డెమంట గ్రామంకి ముప్పు వచ్చింది వాటర్ వల్ల. దీనివల్ల అధికారులు చర్య తీసుకొని దీని అందరూ మరమ్మతు చేయించాల్సిందిగా మా మోసింతలపాలెం గ్రామం తరపు నుంచి కోరుకుంటున్నాము. ఇంతటితో వినలాను సమాప్తం. తిరిగి రేపటి వినలాన్స్లో కలుసుకుందాం. నమస్కారం.